నమస్తే. గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో మద్యం పైన లక్షల కోట్లు కొల్లగొట్టారన్న సంగతి అర్థమవుతుంది. దీనిపైన శ్వేతపత్రం కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఓన్లీ ధనం మాత్రమే కాదు, ప్రజల ఆరోగ్యాలతో కూడా ఆడుకున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పుడు ఏపీలో మద్యం బాబులకు, మందు బాబులకు ఓ మంచి రోజులు వచ్చాయనే చెప్పుకోవాలి. అయితే ఏంటి ఆ విషయం అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, మద్యం సేవించడం అనేది చూస్తున్నాం. ఏపీలో గత ప్రభుత్వం ఏదైతే ఉందో దాదాపు వాళ్ళ ఆరోగ్యాలను కూడా పూర్తిగా క్షీణించి లివరు, కిడ్నీలు కూడా పాడైపోయిన సంగతి మనం చూస్తున్నాం. దాదాపు 50% పోలిస్తే చాలా వరకు అధిక వ్యాధులు కూడా దీని మీద వస్తున్న సంగతి మనకి వైద్య రంగం కూడా చెప్తుంది. అయితే ఇలాంటి తరుణంలో కొత్తగా ఏర్పాటైనటువంటి ఒక కూటమి ప్రభుత్వం దీనిపైన తగు చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో కొత్త మద్యం పాలసీ రాబోతుంది, మందుబాబులకు మంచి రోజులు వచ్చాయని చెప్పేసి అయితే అంటున్నారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం నిన్న కేబినెట్ భేటీలో కూడా కొత్త మద్యం పాలసీ. దానిలో మొదటి నిర్ణయం ఏంటి? జే బ్రాండ్లు అడ్డుకట్ట. జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ అనేది ఒక పెద్ద వెళ్ళింది. ఆ బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, 3 క్యాపిటల్స్, స్పెషల్ స్టేటస్, ఇట్లా చీప్ లిక్కర్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి వదిలాడు జగన్మోహన్ రెడ్డి. అటు విజయసాయి రెడ్డి, ఇటు మిథున్ రెడ్డి కుడి ఎడమ పెట్టుకుని నీకు డిస్టిలరీస్ అన్నిటినీ కూడా కబ్జా చేశారు, బెదిరించారు, బ్లాక్మెయిల్ చేశారు. మొత్తం డిస్టిలరీలు వీళ్ళ ఆధ్వర్యంలోకి తీసుకున్నారు. వీళ్ళే చీప్ లిక్కర్ తయారు చేయటం, వీళ్ళే వాటికి లేబుల్స్ అంటించటం, ఇట్లాంటి పేర్లు అమరావతి, ఈ పవర్ స్టార్, రకరకాల పేర్లు పెట్టి వికృత ఆనందం అన్నమాట. అంటే ఏంటి? అది తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, వీళ్ళు ఎంత రేటుకి అమ్మారు. గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎం కాకముందు 70 రూపాయలకు దొరికేది క్వార్టర్ బాటిల్, దాన్ని 150కి అమ్మారు, 200కి అమ్మారు. ఆ బ్రాండెడ్ మద్యం ఏది మొత్తం దేశంలో ప్రముఖ బ్రాండ్లు, అవి పాపులర్ బ్రాండ్లన్నీ ఆపేశారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డిని కూడా బెదిరించారు. ఆయనకి ఏదో మెక్డెవల్ ఏదో బ్రాందీ ఆ డీలర్షిప్ ఉంటే మీరు ఇక్కడ అమ్మటానికి వీలు లేదని చెప్పేసి ఇక్కడ ఏపీలోకి ఆ బ్రాండ్లు రానియకుండా డిస్టిలరీలన్నీ వీళ్ళ హస్తగతం చేసుకుని వీళ్ళే తయారీ, వీళ్ళే సరఫరా, వీళ్ళే అమ్మకం కూడా. మద్యం షాపులు ప్రభుత్వ నిర్వహణ. అక్కడ ఉండేది ఎవరు? వైసీపీ కార్యకర్తలు. వాళ్ళు తీసుకునేది కేవలం నగదే, మళ్ళీ నో డిజిటల్ ట్రాన్సాక్షన్స్. నీకు ఫోన్పే, జీపే వీటితో నువ్వు అక్కడ మద్యం కొంటానంటే నీకు అమ్మరు, ఓన్లీ క్యాష్. ఆ క్యాష్ అంతా ఏమైంది, ఎటుపోయింది? ఇప్పుడు 5 ఏళ్లలో మరి 1,336 కోట్ల మద్యం అమ్మితే 1,00,000 కోట్లు క్యాషేనంట. అసలు దేశంలో ఏ రాష్ట్రంలో అన్నా ఇలా మద్యాన్ని అడ్డం పెట్టుకుని ఇంత దోచేశారా? ఒక కేసు బ్రాందీ అమ్మాలంటే 250 రూపాయలు కమిషన్ ఇవ్వాలంట. ఒక కేసు బీర్ అమ్మాలంటే 150 రూపాయలు కమిషన్ ఇవ్వాలంట. కమిషన్లు అంటే ఇలా కమిషన్ల మీదే 3,113 కోట్లు కక్కుర్తి. మొన్న శ్వేతపత్రం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో ఇచ్చిన శ్వేతపత్రం చూస్తుంటే అసలు విస్తుపోయే నిజాలు. 20,000 కోట్ల అవినీతి ఒక మద్యంలోనే జరిగిందని. వాడెవడో ఉన్నాడు, అతను ఏంటి వాసుదేవరెడ్డి, అతన్ని ఎక్కడి నుంచో పట్టుకొచ్చారు. ఏది ఢిల్లీ నుంచి డిప్యుటేషన్ మీద అతన్ని తీసుకొచ్చారు. దీనికోసమేనా? రైల్వే ట్రాఫిక్ దాంట్లో పనిచేసే అతన్ని కూడా డిప్యుటేషన్ మీద దీనికి తీసుకొచ్చేసారు. ఇప్పుడు ఎలా తమ మాట విని తమ చెప్పు చేతుల్లో ఉండి తమిచ్చే బిస్కెట్లకు ఆశపడేటటువంటి వాళ్ళని వాళ్ళు సెలెక్ట్ చేసుకుని తెచ్చుకున్నారు. ఏది ఇండియన్ కోస్టల్ గార్డ్లో వాటిల్లో పనిచేసేవాడిని తీసుకొచ్చేమో మైనింగ్ అప్పచెప్పారు వెంకటరెడ్డికో ఎవరికో. ఆ డిఫెన్స్లో ఎస్టేట్ మేనేజర్ వాటిల్లో ఉండేవాడిని ధర్మారెడ్డిని తీసుకొచ్చేమో టీటీడీ అప్పచెప్పారు.
మొత్తం దోచేశారు. ధర్మారెడ్డిని అడ్డం పెట్టుకుని టీటీడీ దోచేశారు, వెంకటరెడ్డిని అడ్డం పెట్టుకుని మైనింగ్ మొత్తం దోచేశారు, ఇసుక, ఈ వాసుదేవరెడ్డిని అడ్డం పెట్టుకుని మద్యం, బేవరేజెస్ కార్పొరేషన్ అని పెట్టి దాని మీద 25 ఏళ్లకి తాకట్టు పెట్టేసి మద్యం అమ్మకాలు, అదే తాగుబోతులు తాకట్టు పెట్టాడు. నీవు మరి 50,000 కోట్ల అప్పులు తెచ్చారంటే మద్య నిషేధం చేస్తానన్నాడు ఈ పెద్ద మనిషి. దశల వారీ మద్య నిషేధం చేస్తానంటే జనం నమ్మి ఓట్లేశారు మహిళలంతా కూడా. ఒక ఛాన్స్ ఇద్దాం, రాజశేఖర రెడ్డి కొడుకు అంటున్నాడు కదా అని ఇస్తే మద్యం ఏరులై పారించటం కాదు, అసలు ఆ మద్యం కూడా నాసిరకం మద్యం. అందాక మీరు అన్నారు ఏంటి ఆరోగ్యం అంతా దెబ్బతింది, లివర్ కిడ్నీ దెబ్బతింది. మొన్న ఏదో రిపోర్ట్ చూశాను, ఏదో నివేదిక, ఈ ఏడిఆర్ నివేదిక లాంటిదే, 4,000 మంది చనిపోయారంట ఈ మద్యం తాగి. 4,000 మంది చనిపోయారు. అసలు పురంధేశ్వరి పంపిన నివేదిక అయితే మరి ఇంకా అసలు ఆశ్చర్యపోతాం, 30,000 మంది చనిపోయారు. 30,000 మంది మహిళల పుస్తెలు తెగాయి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఈ జే బ్రాండ్ల వల్ల. నిన్న కూడా అంటున్నాడు కదా కొల్లు రవీంద్ర మంత్రి, ఏంటి ఆయన ఎవరో డ్యాన్స్ మాస్టర్, రాకేష్ మాస్టర్, బూమ్ బూమ్ బీళ్ళు తాగి ఆయన చనిపోయాడు. ఆయన హైదరాబాద్లో బాగానే ఉన్నాడు, ఏదో విశాఖపట్నం ఎక్కడికి వెళ్ళినట్టున్నాడు. వెళ్ళినప్పుడు వీళ్ళంతా చెప్పుకుంటే ఈ వార్తలు గీర్తలు ఇవన్నీ బూమ్ 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 అంటే అతను ఏదో ఇది పేరు బాగుంది కదా ఏంట్రా అదేదో టేస్ట్ చేద్దామని తెప్పించినట్టున్నాడు. బూమ్ బూమ్ తాగాడు, చనిపోయాడు. అంటే ఎంత ట్రాజడీ. మామూలుగానే మద్యం అనేది మనం నిషిద్ధం చేయాలా, మద్య నిషేధం అని నువ్వు చెప్పావు. మరి నువ్వు మద్యం ఏరులై పారించటం, నాసిరకం మద్యం అమ్మించటం, రక్తం పీల్చేశారన్నమాట. 1,00,000 కోట్లు క్యాషే నువ్వు వసూలు చేసావంటే అమ్మే చోట నీ వాళ్లే, తయారీ చోట నీ వాళ్లే. ఏది డిస్టిలరీస్ అన్నీ నువ్వు కబ్జా చేసేసావు. విజయసాయి రెడ్డి అల్లుడిది ఒక డిస్టిలరీ అంట, అదాన్ డిస్టిలరీసో ఏదో, రోహిత్ రెడ్డి వాళ్ళంతా అందులో బినామీలుగా డైరెక్టర్లుగా ఉన్నది. ఆ ఎస్పీవై రెడ్డిది ఏదో ఉండేది, ఎంపీ, వైసీపీ ఎంపీ, నంది పైప్ లైన్, వాళ్ళ అల్లుడిది ఏదో ఉంటే అది కూడా వీళ్ళు కబ్జా. మొత్తం రాష్ట్రంలో ఉన్న డిస్టిలరీలన్నీ బెదిరించి వీళ్ళు కబ్జా చేసేసి, విశాఖపట్నంలో అతను ఎవరో ఉంటాడు అడారి తులసిరామ్ కొడుకు ఎవరో, వాళ్ళ డిస్టిలరీలు అన్నీ కబ్జా చేసి వీళ్ళే తయారు చేయటం, వీళ్ళే అమ్మటం, వీళ్ళే చంపటం. అసలు ఇంత జీవన విధ్వంసం, మనిషి ప్రాణాలంటే లెక్కలేనితనం. ఇప్పుడు ఈ తీసుకొచ్చిన కొత్త పాలసీలో ఇవాళేంటి మళ్ళీ పాపులర్ బ్రాండ్లన్నీ వదిలారు. ఎవరికైనా సరే మీకు ఏది నచ్చితే ఆ బ్రాండు ఇక్కడ దొరికే ఏర్పాటు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ బ్రాండ్లన్నీ ఆపేశాడు. ఆపేయటం వల్ల ఏం జరిగింది, ఇతర రాష్ట్రాల నుంచి స్మగ్లింగ్ పెరిగింది. వీళ్ళే మళ్ళీ ఆ స్మగ్లింగ్ కూడా ఏది బ్రాండ్లని ఇక్కడ అమ్మకుండా చేశాడు. తన మనుషులతో తెలంగాణ నుంచి మళ్ళీ డంప్ చేయటం, తన మనుషులతో ఒరిస్సా నుంచి డంప్ చేయటం ఉత్తరాంధ్రకి, తన మనుషులతో కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి రాయలసీమకి స్మగ్లింగ్ చేయటం. పట్టుకుపడే వాళ్ళంతా వైసీపీ వాళ్ళే అన్నమాట. అంటే ఏంటి, వాళ్ళే దాన్ని అధిక రేట్లకి అమ్మటం. అటు తెలంగాణ పోయి తక్కువ రేటుకు దొరుకుతుంది కాబట్టి కొనుక్కొచ్చి అమ్ముతుంటే, ఇప్పుడు కొత్త పాలసీలో ఏం చేశారు, ఆ పాపులర్ బ్రాండ్లు ఆ ధరలు కూడా ఇతర రాష్ట్రాల కన్నా కూడా కొద్దిగా తక్కువ ఉండేటట్టుగా ఈ నిర్ణయం కనుక చేసినట్లయితే అది ఇంకా మార్గదర్శకాలు ఇంకా తయారీలో ఉన్నట్టున్నాయి. ఇప్పుడు ఏది దానివల్ల ఏమవుతుంది, నీకు స్మగ్లింగ్ అడ్డుకట్టపడుతుంది. తెలంగాణ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మటం, మళ్ళీ దాన్ని చెక్ పోస్టుల్లో పట్టుకోవడం, ఇది ఉండదన్నమాట. అక్కడికన్నా ఇక్కడికే తక్కువ కొంత ధరలో తగ్గింపు కనుక ఉన్నట్లయితే మనం కర్ణాటక నుంచి తీసుకొచ్చే వాళ్ళు ఉండరు. ఇట్లా పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే అక్రమ మద్యాన్ని అక్కడ అడ్డుకట్టబడుతుంది. మరోవైపు జగన్ బ్రాండ్ల నుంచి విముక్తి. జే బ్రాండ్లు లేకపోతే కనీసం ఏదో 10 ఏళ్ళకు పోయే ఇప్పుడు జగన్ బ్రాండ్ల వల్ల నీకు ఈ సంవత్సరం పోయే ప్రాణం 10 ఏళ్ళన్న బతుకుద్ది. మొత్తానికి పుస్తెలు కొంతవరకు నిలబెట్టినట్టే.
ఏది కొత్త మద్యం పాలసీ కనుక వచ్చినట్లయితే అంత తేలిగ్గా పుస్తెలు తెగవన్నమాట. కొన్నాళ్ల పాటు కొంతమందికి ప్రాణం పోసే అంశంగా చూడాలా. కాకపోతే మొత్తం మార్గదర్శకాలు స్టడీ చేస్తే తప్ప మనకి తెలియదు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మద్యంలో అవినీతికి అడ్డుకట్టపడాలి. మద్యంలో ఈ నాసి రకం బ్రాండ్లకి అడ్డుకట్టబడాలి. మద్యం స్మగ్లింగ్కి అడ్డుకట్టపడాలి. ఆ దిశగా కూటమి ప్రభుత్వం చేస్తున్న పాలసీ మనం చూడాలి, ఎలాంటి ఫలితాలు ఇస్తుందో చూడాలి. అయితే అసెంబ్లీలో చూస్తే అసెంబ్లీ సాక్షిగా నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా తనే చెప్పారు, పూర్తిగా ఒక మద్యం బాటిల్ తయారీ చేయడానికి 16 రూపాయలు వాళ్ళకి పడుతుంటే అది గవర్నమెంట్కి ఇవ్వాల్సిన కమిషన్ ఇంకొక 20 రూపాయలు, అంటే దాదాపున 40 రూపాయల్లో కంప్లీట్ అవుతుంది. కానీ దీనికి సంబంధించి వాళ్ళు 220 రూపాయలు, అంటే దాదాపు 180 రూపాయలు ఒక్కొక్క బాటిల్ పైన లాభం వస్తుంది. అంటే ఎన్ని లక్షల కోట్లు వెనకేసుకుని ఉన్నారు. అదిగా పూర్తిగా డిజిటల్ పేమెంట్స్ ఏమీ లేవు, పూర్తిగా క్యాష్ ట్రాన్సాక్షన్సే. అంటే ఎన్ని వచ్చుండొచ్చు అంటే ఏం చెప్పొచ్చు? అంటే ఒక క్వార్టర్కి 180 రూపాయలు రక్తం తాగేశాడు. మామూలుగా 40 రూపాయలు రక్తం తాగరా అని నేను తాగుతున్నా. 40 రూపాయలు రక్తం తాగాల్సింది 180 రూపాయలు రక్తం పీల్చేశారంటే జలగల్లాగా పీల్చేశాడు జగన్మోహన్ రెడ్డి జనం రక్తం. సో చూద్దాం సార్, మీరు అన్నట్టు ఖచ్చితంగా కొత్త మద్యం పాలసీ రాబోతుంది. సో దాంట్లో ఉండేటువంటి యొక్క ఎలాంటి విధి విధానాలు ఉంటాయి ఏం సంగతి చూద్దాం. మొత్తానికైతే నాసిరకం మద్యం నుంచి మాత్రం ఏపీ ప్రజలకు ఒక మంచి వార్త అయితే అందిందని చెప్పుకోవాలి. దాంతోపాటు మీరు అన్నట్టు కొంచెం పుస్తలు భద్రంగా ఉన్నాయని చెప్పేసి అనుకోవాలి. చూద్దాం సార్. నమస్తే.